ఇంట్లో చేసుకునే కర్రీలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి మరెక్కడా దొరకదు. అందుకే ఈరోజు మనం బీరకాయను ఒక అద్భుతమైన వంటకంగా మార్చబోతున్నాం. దాని పేరే బీరకాయ మసాలా కర్రీ. ఇది మామూలు కూర కాదు. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా లేదా రోటీలోకైనా ఇది అద్భుతమైన కాంబినేషన్. వేయించిన పల్లీలు, నువ్వుల గింజలతో తయారు చేసిన కమ్మని బీరకాయ మసాలాతో బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికితే ఆహా, ఆ రుచి మామూలుగా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక ప్యాన్లో వేరుశెనగలు తీసుకొని అవి బాగా మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 కప్పు ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. వేయించుకున్న మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కూరలో పులుపు కోసం నిమ్మకాయంత చింతపండుని నానబెట్టుకుందాం. లేదా బీరకాయని పై చెక్కు తీసి పూర్తిగా చెక్కు తీయకుండా వీడియోలో చూపించిన విధంగా ఆ సైజులో కట్ చేసుకుని మధ్యలోకి 4 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఘాట్లు పెట్టుకున్న బీరకాయ ముక్కల్లోకి ఫిల్ చేసుకొని అన్నిటికీ అలాగే ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గిన బీరకాయ ముక్కల్లో మిగిలిపోయిన మసాలా పేస్ట్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మరొకసారి మసాలా దగ్గర పడ్డాక కొద్దిగా చింతపండు పులుసు, కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఈ డిష్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.